హలో మా వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ సెరా అండ్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ జెన్షన్ ఇంపాక్ట్. అయితే మన ఫస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే కొత్త క్యారెక్టర్ని అయితే సొంతం చేసుకున్నాం, ఆంబర్. అండ్ మనం ఒక డ్రాగన్ని చూసినాం మనం మీద నుండి ఎగురుతుంటే. అసలు ఆ డ్రాగన్ ఏందో కూడా మనకు తెలియదు అసలు. బట్ దీంట్లో కూడా పాల్వల్ లెక్క క్యాప్చరింగ్ ఉంటే బాగుంటుంది. ఆ క్యాప్చరింగ్ ఉంటే ఆ డ్రాగన్ని క్యాప్చర్ చేస్తుంటాం. సో ఇప్పుడైతే మనం ముంగట ఒక క్యాసల్ అయితే ఉందన్నమాట మన జర్నీలో. సో ఆ క్యాసిల్ దగ్గరికి వెళ్దాం, అసలు ఆ క్యాసిల్లో ఏముందో చూసాం. మనమైతే క్యాసిల్ దగ్గరికి అయితే చూసినాం. అండ్ మనకి ముంగట పీజియన్స్ కనిపిస్తున్నాయి. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఒకసారి ఆంబర్తో కొట్టి చూద్దాం. పిల్లలకి పీజియన్ చచ్చిపోతుందా లేకపోతే ఏందని. లెగ్ పీస్ అయిపోయింది పీజియన్. ఇంకొక పీజియన్ కొట్టి చూసాం. అండ్ ఇది కూడా లెగ్ పీస్ అయిపోయింది, మీది దాన్ని కొట్టి చూద్దాం. మిస్ అయిపోయింది, షార్ట్ మిస్ అయిపోయింది. ఇక్కడ వోఫల్ అంట ఒక లెగ్ పీస్ దొరికింది. నేను నిజంగా లైఫ్లో ఏం పీజియన్స్ ఏం తిన్నాను, ఏదో జస్ట్ గేమ్లో ట్రై చేసినాం. మళ్ళీ మీరు తప్పు అనుకోకండి. ఓకే, మళ్ళీ మనమైతే క్యాసిల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. క్యాసిల్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి, మస్తు అనిపిస్తుంది. నాకు ఈ గేమ్ యానిమేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి, అసలు తోపు ఉన్నాయి అసలు. ఓకే, మాన్స్టర్ అంట ప్లేస్ పేరు. సూపర్ ఉంది ఆ ప్లేస్. ఓకే, బిండి మిల్ ఇది. సిటీ చూడండి ఎంత బాగుంది. అదేంది ఏదో స్టాచ్యూ ఉంది ఇక్కడ, నాకు తెలిసి 7 సంథింగ్ స్టాచ్యూ ఏదో ఉండే మన స్టోరీలో, నాకు తెలిసి దాంట్లో ఒక స్టాచ్యూ ఏమో. ఇది సిటీ అయితే చాలా బాగుంది. Let me officially introduce the city of wind, dandelions, and freedom. Travelers under the Finally, no, but everyone's been put out of place but everything. Jean? Acting Grand Master of the Knights of Favonius, Jean. With Jean on our side, surely even the vicious Storm Terror will be no match for us. Before I take you, it's a reward for helping me clear out that Hilitril camp. Hey! Why doesn't Paimon get a reward? Because this reward... But I'll treat you to a traditional Mondstadt delicacy. Sticky honey roast. Sticky honey roast! Come with me. We'll head to the... ఏం లేదు, ఆంబర్ వాళ్ళ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ సిటీ ఇట్లుంటుంది అట్లుంటుంది బ్లా 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 అని. బట్ ఈమె ఏం చెప్పిందంటే వీళ్ళ దాంట్లో గ్రాండ్ మాస్టర్ ఉండంట, లైక్ వాడు ఒక పవర్ఫుల్ పర్సన్ అనమాట దీంట్లో, వీళ్ళ దాంట్లో వీళ్ళ సిటీలో. అండ్ వాడు డ్రాగన్స్ తో కూడా కొట్లాడగలుగుతాడంట. అంటే అర్థం చేసుకుని వాడు ఎంత పవర్ఫుల్. మనం చూసిన బ్లూ డ్రాగన్ తో కూడా కొట్లాడతాడంటే. So, the present I want to give you is a wind outriders use. I brought you here. Well, that's it's easy to use. సో ఈడైతే మనకి విండ్ లెడర్ అనేది అయితే రివార్డ్గా ఇచ్చింది. అంటే విండ్ లెడర్ అంటే మనం లైక్ మీద టాప్ నుండి కిందికి మంచిగా గాలిలో రెక్కలు వేసుకొని ఎగరొచ్చు అనమాట. చూడండి, ఇట్లా రెక్కలు వేసుకొని ఎగరొచ్చు. కానీ ఇది మనం మొత్తం స్కైలో ఎగరలేం, అంటే ఎక్కువసేపు ఎగరలేం. జస్ట్ మీద టాప్ ఏరియా నుండి కిందికి వెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఎగ్దమ్ మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఎగురుతాం ఇట్లా మీద ఏరియా నుండి ఇట్లా వింగ్ లెడర్తో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం డౌన్ ప్లేసెస్కి. ఇలాగ ఏదైనా కొండ మీద ఉన్నాం, మనం కిందికి వెళ్ళాలంటే జస్ట్ ఈ వింగ్ లెడర్ వేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. మస్తు అనిపిస్తుంది వింగ్ లెడర్. The sky. ఈ డ్రాగన్ ఏంది మళ్ళీ మన దగ్గరికి వచ్చింది, ఏంది తింది అది రెడ్ క్రిస్టల్ మన దగ్గర ఉంది, దానికోసం వచ్చింది. మనకైతే ఏదో వాయిస్ వినిపిస్తుంది, మిస్టీరియస్ వాయిస్. మనం విండ్ లెడర్తో గాలి ఎగురుతున్నాం నిజంగా. అరే బాయ్, ఏదో వాయిస్ వస్తుంది. మనం దీన్ని డిఫీట్ చేయాలంటుండే డ్రాగన్. ఓకే, ఇది వెళ్తుంది మనకి ఫైర్ చేస్తుంది. ఓకే, డ్రాగన్ని డిఫీట్ చేయాలేమో మనం. టక్ 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 కొట్టిదాం. అండ్ అరే అది అంత పెద్ద ఉంది, అది ఒక్కసారి ఇట్లా అన్నా అనుకో పీక్తా నేను. ఓకే, అసలు ఏంది ఇది? అంటే నేను గాలి ఎట్లా ఎగురుతున్నా వింగ్ లెడర్.
ఏదో వాయిస్ అయితే వినిపించింది నాకు, బట్ ఎవరో హెల్ప్ చేస్తారు మనకి గాలి ఎగరడానికి. అండ్ ఏంది ఇది ఇంత వీక్ అది, ఇంకా ఏదైనా లైక్ ఫ్యూరియస్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేసిన మొత్తం, కానీ ఇది తప్పించుకొని పారిపోతూనే ఉంది. ఇది నాతోనే భయపడుతుందంటే ఇంకా వేస్ట్ అబ్బాయి, ఇది ఇంకా చెత్త. పెద్ద మంచి ఒపీనియన్ ఉండే నాకు దీని మీద. చూడడానికి మాత్రమే బాగుంది అయితే ఇది. అండ్ చూడండి మా ఉట్టిగానే ఒడిస్తున్నా, ఇంకా కొంచెం మంది హెల్త్ ఉంది, ఇంకా కొంచెం కూడా ఒడిసి అయిపోయింది. ఓ ఇక Are you hurt? You've actually got the power to go up against the dragon. Are you a new ally? Or a new storm? Jean, what's the hurry? I thought we agreed to meet them here. There have been sightings of storm terror outside the city. Once we meet, we must... Relax. I'll lend a hand when the time comes. Jean, I brought them. And once it was over, I brought them... Mondstadt welcomes you, Windborn travelers. I am Jean, acting Grand Master of the Knights of Favonius. This is Lisa, our resident... Oh, sadly, the storm terror has caused simply put, Mondstadt's elemental sphere. For a mage, it couldn't get much worse. My skin is one We simply ask that you repose in Mondstadt while we help you seek out your... Paimon will help. Good. With storm terror, Lisa has... Is that so? They're located in storm... Our objective, I trust everyone understands. Paimon doesn't. Knights of Favon, the storm is ramp. All right. సో మా డిస్కషన్ అయితే మొత్తం విన్నారు. ఎవరికైతే డిస్కషన్ అర్థం కాలేదు వాళ్ళు ఏమంటారో చెప్తాం. సో స్టోమ్ ఆ డ్రాగన్ ఉంది కదా, సో దానికి 4 విండ్ టెంపుల్స్ ఉన్నాయి అనమాట. సో ఆ 4 విండ్ టెంపుల్స్కి వెళ్ళి మనం సంథింగ్ డిస్ట్రాయ్ చేయాలి. సో ఫస్ట్ విండ్ టెంపుల్ ఏమో ఇది. సో ఇక్కడ మన అంబర్ ఉంది, అంబర్తో మాట్లాడదాం. అంబర్, This is it. One of the deserted temples. These temples, there's a chance. Even Storm Terror has given up on its own temple. Yes, I also... Wait! The wind here. Let's go. ఓకే మావా, మనమైతే టెంపుల్ని అయితే ఓపెన్ చేయబోతున్నాం. యానిమేషన్ అయితే మస్తు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో ఉంది, మనకి కొన్ని రివార్డ్స్ వస్తాయి, 10 సంథింగ్ డైమండ్ ఏదో తెలియదు మనకు కూడా. సో ఇక్కడ మనకి 2 players ఉన్నారు జస్ట్ ఇప్పటికైతే. సో లెట్స్ స్టార్ట్. లెవెల్ తక్కువ ఉంది మనది, నాకు తెలిసి లోపల అంత డిఫికల్టీ ఉంటుంది అనుకుంటా, బికాస్ స్టార్టింగ్ స్టేజ్ కదా. ఓకే, మనం లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఇంత పెద్ద డోర్ ఉంది, ఇంత ఇట్లా ఓపెన్ చేయాలి ఇది. యూ కెన్ యూజ్ ది కన్సోల్ టు ఓపెన్ ది డోర్. ఏదో దీంతో ఓపెన్ చేయాలి ఇది. అక్కడ ఏదో ఉంది డైస్ టైప్. ఓకే, ఇక్కడ ఓపెన్ ది డోర్. ఇక్కడ ఎట్లా ఓపెన్ చేసిండు అసలు, అది చూపించాల్సింది. ఓకే, ఇక్కడ రూట్స్ ఉన్నాయి. అంబర్ హ్యాస్ అబిలిటీ టు షూట్, ఎయిమింగ్ హర్ ఆరోస్ విల్ అక్యుములేట్. అచ్చా, ఓకే. మనం ఇక్కడ ఈ రూట్స్ని తలగా పెట్టాలి. అండ్ అంబర్ ఫైర్ని షూట్ చేస్తుంది. సో నాకు తెలిసి రూట్స్ కాలిపోతాయి అనుకుంటా. అండ్ ఓకే, నేను అనుకుంటే అయిందేమో. సో రూట్స్ అయితే కాలిపోతాయి. సో రూట్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటే మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఓకే, ఫైర్ ఒకటే అనుకుంటా నాకు తెలిసి. ఈ పెట్టి ఏం చేస్తుంది? ఓకే, ఆ బొమ్మ ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తుంది ఏంది అది? ఓహో, అది ఏం చేస్తుంది? ఎప్పుడు ఓన్లీ డ్యాన్స్ చేస్తుంది. గ్రీన్ సింబల్ సంథింగ్ డండోస్. ఇంకా ఇది మన చెక్ పాయింట్ అనమాట, సేవ్ పాయింట్. ఒకవేళ మీరు ముందు ఎనిమిస్ వల్ల చచ్చిపోతే మళ్ళీ మీరు ఈ సేవ్ పాయింట్కి రావచ్చు. మళ్ళీ మొత్తం ఆ రూట్స్ని అవన్నీ చేసే అవసరం ఉండదు. అండ్ ఓకే, కింద ఎనిమిస్ ఉన్నారు. మీదోటి బాణం కొట్టలేమో మనం వీళ్ళకి. ట్రై చేద్దామా? మీదికి వెళ్ళలేకపోతాను. సరే, ఈ నుండి కొడతా. వీనికి హెడ్ షాట్ ఇస్తామా? అండ్ ఇట్స్ అండ్ హెడ్ షాట్. అదే వీళ్ళకి కళ్ళు కనిపించాయి, లేకపోతే నిన్ను వచ్చినా అని కూడా తెలియదు. బెత్తరగాళ్ళు ఉంటారు కదా. వుడెన్ షీల్డ్
హిచ్ ఆల్ గాడ్ అంట. ఓకే, వీడు వుడెన్ షీల్డ్ అనేది వాడుతుండు. ఆయన కూడా పీక్తాడు వీడు, ఎందుకంటే మనం ఫైర్ వాడుతున్నాం, మంట పెట్టి మరి కాలో చెప్తాం. అండ్ ఇక్కడ సంథింగ్ బాక్సెస్ ఉన్నాయి. Well, good thing I prepared ఏంది my అది? secret weapon. ఓ Explosive నేను bomb దగ్గర పోయి and కొట్టలేడు, చచ్చిపోతున్నాను నేను దగ్గర పోయి కొడితే. అండ్ ఇగో వుడెన్ షీల్డ్ ఇట్లా వాడతాయా? ఓకే మా ఇది కూడా మంచి టాక్టిక్స్ వాడుతుంది చూడండి. సో మనమైతే బాణాలతో కొడదాం వీటిని. ఓకే ఓకే, ఆ పెట్ట పేలిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత. ఓకే, యూజ్ ఉంది అయితే పెడుతుంది కూడా. సో అది కూడా ఫైర్ టైప్. ఇందాక జస్ట్ నేను డ్యాన్స్ చేస్తుంది అనుకున్నా, కానీ దాంతో కూడా యూజెస్ ఉన్నాయి. బట్ అది దగ్గర ఉంటేనే పేలుతుంది అనుకుంటా నాకు తెలిసి. పేలరా? ఓకే చూడండి, పెట్టి పేలిపోతే మంటలు వస్తాయి అనమాట. సో వాటికి డ్యామేజ్ అవుతుంది. అండ్ వీడు లాస్ట్ వాడు ఉండవు. నాకు తెలిసి యాంబర్ది బాణం అవన్నీ ఎన్హాన్స్ చేయలేవు. ఎన్హాన్స్ చేసే ఆప్షన్స్ ఉంటాయేమో. ఇక్కడ ఒక కామన్ చెస్ట్ దొరికింది, అండ్ చెస్ట్లో మనకి సంథింగ్ ఏమో దొరికింది. అండ్ ఇక్కడ లాస్ట్ కూడా చెస్ట్ ఉంది. ఇందాక మనం ఇక్కడ అవి టెనెన్స్ పలగొట్టినాము. ఇక్కడ కూడా కామన్ చెస్ట్ ఉంది. అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అంట. అండ్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్తో మనమైతే మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోవచ్చు. సో పక్కా కలెక్ట్ చేయండి. అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇబ్బంది అవుతుంది మీకు క్యారెక్టర్ అప్గ్రేడ్ కావడానికి. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోజివ్ బ్యారియర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఆ బ్యారియర్స్ను బ్లాస్ట్ చేసి చూద్దాం. ఓ బ్యారియర్స్ పలవడానికి చాలామంది అయితే వెళ్ళిపోయారు అనమాట. ఓకే, వీళ్ళు నాకు తెలిసి కింది వరకు రారేమో, చూసాము అండి. ఓకే, ఆడ వరకే వస్తారు అనుకుంటా, ఇంకా ముంగటికి రారు, అంతే. సో వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట, ఓన్లీ యాడ్ వరకే రావాలని. అసలు ఇవి ఏం క్రియేట్ చేస్తావు ఏమో నాకు అర్థమే కాలేదు. లైక్ ఎవరు క్రియేట్ చేయొచ్చు ఈ క్రియేచర్స్ని? లైక్ కొంచెం నాకు తెలిసి ఇంకా క్రియేచర్స్ మీద వీళ్ళు వర్క్ చేయాల్సిందే. కొంచెం డిఫరెంట్ క్రియేచర్స్ని యాడ్ చేయాల్సింది, కొంచెం డిఫరెంట్గా. లేదా ముందు మనకి చూడడానికి ఉంటేమో స్టార్టింగ్ కాబట్టి ఇట్లునేమో. మన వింటోర్నాటోతో అయితే మొత్తం అందరు గాలికి గ్లాస్ ఫుల్ కాడు వీని అనేది చెప్తాం. అయిపోయింది. ఓకే, మనకి ఇక్కడ ఒక చెస్ట్ వచ్చింది. కామన్ చెస్ట్ని మనం అయితే ఓపెన్ చేద్దాం. ఈ చెస్ట్లో మనకి ఎక్స్పీరియన్స్ అవి దొరికినాయి. అండ్ ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ ఏదో పిల్లర్ అనేది మీద ఫైర్ అని ఉంది, మనం మీదికి వెళ్ళాలనుకుంటా. సో ఫైర్ అంటే ఆంబర్ యూజ్ చేసాం కూడా మనం. సరే ఆంబర్ని యూజ్ చేసాం. ఓకే, ఆంబర్ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. విండ్ వస్తుంది, విండ్ బ్లో. సో గ్లైడర్ని యూజ్ చేసి మనం మీదికి వెళ్ళొచ్చు అనుకుంటా. చూసాం ఒకసారి. ఎస్, సో మనం గ్లైడర్ యూజ్ చేసి అయితే మీదికి వెళ్ళొచ్చు. అండ్ మీదికి రాలే మనం చేసినాం. ఏంది అది, గుడ్డా రాయా? ఓకే, దీన్ని అయితే మనం బ్రేక్ చేయాలనుకుంటా. ఓకే, రాయి ఇది ఎగ్ కాదు, బ్రేక్ అయిపోతుంది. ఓకే మామ, సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసినాం. But at least this way we've in the past but now with Storm Terror the winds change. So too should our tactic. It's what Lisa. Speaking of which, if you want to, I'm not saying I don't. సక్సెస్ఫుల్గా ఫస్ట్ టెంపుల్ అయితే మనం అయితే బ్రేక్ చేసినాం. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద చెస్ట్ అవుతుంది, ప్రీషియస్ చెస్ట్ అంట. ఓకే, అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఓవర్స్ వచ్చినాయి మనకి, అంతే, ఇంకేం లేదు ఇక్కడ రివార్డ్స్. ఏమన్నా స్పాట్స్ అట్లా రావచ్చు కదా మంచివి ఏందో ఏమో. ఓకే, ఇక్కడైతే ఇక్కడ ఏం లేవు. అండ్ మనమైతే ఇన్నుండి వెళ్ళిపోదాం అయితే, లీవ్ డొమైన్. సో మా వీడియో అయితే ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనకి 3 టవర్స్ ఉన్నాయి, లైక్ 3 టెంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా డిస్ట్రాయ్ చేయాలి. సో సీ యూ గైస్.